హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ అకాడమీ వేముల సైదులో యూట్యూబ్. మన యొక్క వేముల సైదు యూట్యూబ్ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఈ పోటీ పరీక్షల్లో నిన్న ఒక విజేతగా నిలబెట్టిన కరెంట్ అఫైర్స్ ఒక విజేతగా ఉండాలి. ఒక క్వాలిటీ సబ్జెక్ట్తో ఈరోజు వేముల సైదులో కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ అకాడమీ మీ ముందుకు వస్తుంది. చాలామంది బాగా చదువుతారు థియరీ, ఎగ్జామ్లు పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ కాకుండా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అయిపోయింది బిట్. ఎంత చదువుతున్నా ముఖ్యం కాదు, క్వశ్చన్ అడిగే విధానం నీకు అర్థం కావాలి. ఏ టైపులో ఏ రేంజ్లో అడిగినా కూడా మన కరెంట్ అఫైర్స్ నుంచి బిట్టు బయటికి పోదు. సార్ ఎస్ఐ పేపర్ అంటే పేపర్లో కరెంట్ అఫైర్స్ సరిగా అడగలేదు. కావాల్సిన సబ్జెక్టే అక్కడ మనం క్యాచ్ చేయలేదు. అక్కడ సబ్జెక్ట్ అలాంటి పరిస్థితుల్లో అందుకే ఒక ఎస్ఐ దృష్టిలో పెట్టి రేపు మెయిన్స్ ఉంది, మెయిన్స్ ఎగ్జామ్ అడగవచ్చు. గ్రూప్ 1లో 60 మార్కులు ఉంటాయి. మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలంగాణ ఏపీలో ఎనీ ఎగ్జామ్ రాసినా కూడా కరెంట్ అఫైర్స్ లేదు బిట్ ఉండదు. అందుకే మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకోసం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చేయడం జరిగింది కోర్స్. మన క్లాసెస్ వినియోగించుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. మన క్లాసెస్ మీరు పర్చేజ్ చేసుకోండి, కొనుగోలు చేయండి మన క్లాసెస్ని. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ఇక్కడ మన యొక్క క్లాసెస్లో ప్రధానమైన యొక్క అంశాలు సార్ ఇక్కడ 16 ఇతర దేశాలతో కలిసి భారతదేశం పాల్గొనే బహుళ జాతి వైమానిక పోరాట వ్యాయామం పిచ్ బ్లాక్ 2022ను ఆగస్టులో ఏ దేశం నిర్వహిస్తుంది? ఒక పిచ్ బ్లాక్ అనే పేరుతో ఒక వైమానిక విన్యాసాలు ఏ దేశం నిర్వహిస్తుంది? మన భారత్ కూడా పాల్గొన్నది. ఆన్సర్ ఆస్ట్రేలియా దేశం సార్. ఇక్కడ ఇలాంటి బిడ్డనే పోటీ పరీక్షలు ఎగ్జామ్ అడిగే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా క్యాపిటల్ ఇక్కడ కాన్బెర్రా సార్. ఆస్ట్రేలియా ఇదే ఆస్ట్రేలియా సార్. ఇక్కడ ప్రధానంగా సార్ ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రధానంగా ఆంటోనీ ఆల్బనీస్. ఈ ఆంటోనీ ఆల్బనీస్ అతను ఆస్ట్రేలియా యొక్క 31వ ప్రధానమంత్రి. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్. రేపు 2032కి ఇక్కడే సార్ బ్రిస్బేన్ ఒలింపిక్స్ కూడా ఇక్కడే జరగబోతున్నారు. ఒలింపిక్స్ సార్ ఇక్కడ రేపు 2026కు ఆస్ట్రేలియాలో విక్టోరియా రాష్ట్రంలో విక్టోరియా సార్. ఇది ఈ యొక్క విక్టోరియాలో కామన్వెల్త్ గేమ్స్ కూడా జరగబోతున్నాయి. రేపు లేటెస్ట్ ఎగ్జామ్ నడుతాడు. పిచ్ బ్లాక్ పేరుతో ఏ దేశం వైమానిక విన్యాసాలు నిర్వహించింది? ఈ టైప్లో ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ లెవెల్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మనం సింగపూర్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్న నేవీ విన్యాసాలంటే ఆపరేషన్ సింబెక్స్, మనం
అమెరికా కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలంటే ఆపరేషన్ యుద్ధ అభ్యాస్ అనే పేరు సార్. ఇక్కడ మనం అమెరికా, మనం బ్రిటన్ ఇక్కడ ఉమ్మడిగా నిర్వహిస్తున్న నావీ విన్యాసాలంటే ఆపరేషన్ కొంకన్ పేరుతో నావీ విన్యాసం. ఇవి ఆర్మీ సార్ ఇక్కడ, ఇవి నావీ సార్ ఇక్కడ, ఇది నావీ. ఏ టైపులో ఏ రేంజ్లో అడిగినా కూడా మీరు బిట్టు క్యాచ్ చేయగలగాలి, ఆ లెవెల్లో ఉండాలి సార్. భారతీయ వైమానిక దళం దాని మిగిలిన 4 స్క్వాడ్రన్లు ఒక దానిని 2022 సెప్టెంబర్ నాటికి MiG-21 ఫైటర్ జెట్లను తొలగిస్తుంది. మరి మిగిలిన 3 ఏ ఇయర్ నాటికి 3 దశలుగా తొలగించబోతుంది. 2025 నాటికి పూర్తిగా భారత వైమానిక దళం నుండి తొలగించబోతున్న రష్యాకు సంబంధించిన యుద్ధ విమానాలు MiG-21K సార్. ఇక్కడ MiG-21K. అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా MiG-27-29 కూడా భారత వైమానిక దళం నుంచి తొలగించబోతుంది. రేపు ఎగ్జాంపుల్ ఏమిటాడు సార్, ఈ మధ్యనే భారత వైమానిక దళం నుండి తొలగించబోతున్న యుద్ధ విమానాల పేరేమిటి? భారత వైమానిక దళం నుండి తొలగించబోతున్న యుద్ధ విమానాలు MiG-21-29K. వీటిని భారతదేశం ఎక్కడి నుండి కొనుగోలు చేసిన గతంలో? ఈ మధ్యన భారత వైమానిక దళం నుండి సెప్టెంబర్ నాటికి తొలగించబోతున్న MiG-21K యుద్ధ విమానాలు, MiG-21 యుద్ధ విమానంతో సంబంధించిన వ్యక్తి ఎవరైనా అభినందన్ వర్ధమాన్ నడిపాడు సార్. ఇది ఇలాంటి అంశాలపై పోటీ పరీక్షలో పోగొట్టు చేస్తాడు సార్. 2022 నాటికి దేశంలో 1,00,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును మనం ఉత్పత్తి చేయాలి లక్ష్యం. 2022 నాటికి 1 కోటి మంది పేదలకి ఇండ్ల నిర్మాణం కంప్లీట్ కావాలి. 2023లో వరల్డ్ కప్ క్రికెట్ కూడా ఇండియాలో జరుగుతుంది. 2023లో వరల్డ్ కప్ హాకీ కూడా ఇండియాలో ఒడిశాలో భువనేశ్వర్లో రూర్కేలా భువనేశ్వర్లో జరగబోతుంది. 2023లో శ్రీనగర్లో సార్ ఇక్కడ G20 మీటింగ్ జరగబోతుంది ఇండియాలో ఫస్ట్ టైం. 23లో 24 నాటికి ప్రధానమంత్రి జలాశ్వ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సౌకర్యాన్ని అందించాలి. ఇలాంటి అంశాలపై పోటీ పరీక్షలు మనకు అడుగుతారు సార్. ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, ఇలా మనకు గుర్తుకు రావాలి సార్. ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్గా ఈ మధ్య బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి. ప్రముఖుల నియామకాల గురించి అడుగుతాడు సార్, గ్యారంటీ పెట్టి. రుచిరా కాంబోజ్ అంటే యుఎన్ఓలో భారత రాయబారి రుచిరా కాంబోజ్. అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా మరో అంశము ఏంటి సార్ అంటే, సుమన్ బేరి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, పరమేశ్వరన్ అయ్యర్ ఆయన నీతి ఆయోగ్ CEO, ఎస్ సోమనాథన్ ఇస్రో చైర్మన్, మనోజ్ సోని UPSC చైర్మన్, ప్రమోద్ కుమార్ మాంతి లోక్పాల్ కౌన్సిల్కు 2వ చైర్మన్,
మయాంక్ కుమార్ అగర్వాల్ ప్రసార భారతి బోర్డు చైర్మన్. వీటిపైన ఎగ్జామ్లో ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఆన్సర్ రంజిత్ రాత్. రంజిత్ రాత్ అన్నది ఇక్కడ ఆన్సర్. ప్రముఖుల నియామకాల గురించి గ్యారెంటీ అడుగుతారు సార్. 2022 జూలై 28 నుండి ఆగస్టు 10 వరకు చెన్నైలో మహామల్లాపురంలో 44 చెస్ ఒలింపియాడ్ జరిగింది. ఇక్కడ సార్ ఎవరు మన వాళ్ళు ఇక్కడ విజయం సాధించిన వాళ్ళంటే స్వామినాథన్ సంబంధం లేదు, తానే సచదేవ్ సంబంధం లేదు, ఈషా కరవడే సంబంధం లేదు. ఇక్కడ కోనేరం 44వ చెస్ ఒలింపియాడ్లో ఉజ్బెకిస్తాన్ సార్ ఇక్కడ పురుషుల విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది సార్. ఇక్కడ పురుషుల విభాగం. ఆర్మేనియా దేశం రజిత పథకం సార్. ఇక్కడ ఇండియా కాంస్య పథకం సాధించింది సార్. 44వ చెస్ ఒలింపియాడ్లో మహిళల విభాగంలో ఉక్రెయిన్ సార్ ఇక్కడ మహిళల విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది. అదేవిధంగా సార్ ఇక్కడ ఓడిపోయిన జట్టు అంటే ఇక్కడ సార్ ప్రధానంగా జార్జియా జట్టుకు సిల్వర్ మెడల్ 2వ స్థానం. ఇండియా 3rd ప్లేస్ సార్. ఇక్కడ ఇండియా 3rd ప్లేస్ ఉంది, కాంస్య పథకం వచ్చింది. ఇలా రేపు 2026కి 45వ చెస్ ఒలింపియాడ్ టోర్నమెంటు ఉజ్బెకిస్తాన్లో జరగబోతుంది. చాలు. ఈ మధ్య 75వ చెస్లో 75వ గ్రాండ్ మాస్టర్ వి ప్రణవ్ సార్. ఇక్కడ 75వ గ్రాండ్ మాస్టర్ వి ప్రణవ్. ఒక క్రీడాకారుడికి చెస్లో గ్రాండ్ మాస్టర్గా గుర్తించాలంటే 2500 పాయింట్లు సాధించాలి. ఇండియా నుండి 1988లో చెస్లో తొలి గ్రాండ్ మాస్టర్ అంటే విశ్వనాథన్ ఆనంద్ సార్. ఇక్కడ చెస్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్. 74 రాహుల్ శ్రీవాత్సవ తమిళనాడు. వి ప్రణవ్ తమిళనాడు నుండి 27వ వ్యక్తి. రేపు లేటెస్ట్ బిట్ సార్. ఒక 1939 నుండి 1945 మధ్య ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంటే క్రిప్స్ నాయకత్వంలో ఒక బృందం వచ్చింది సార్. ప్రెసెంట్లీ 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది కదా. ఈ యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత మీ భారతదేశాన్ని స్వతంత్రించి వెళ్ళిపోతాం, మీరు మాకు సహకరించమని చెప్పి అడిగితే క్రిప్స్ రాయబారాన్ని వ్యతిరేకంగా 1942 ఆగస్టు 8వ తేదీన ముంబై నగరంలో డూ ఆర్ డై నినాదంతో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఆ ఉద్యమ సందర్భంలో గాంధీజీ అరెస్ట్ కావడం జరిగింది. ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు నడిపిన వ్యక్తి అరుణా ఆసఫాల్. 2022కు క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 80 ఏళ్ళు పూర్తయింది. ఆగస్టు 8. ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసి రోజు. నాగసాకి పట్టణంపై దాడి జరిగిన రోజు. ఆగస్టు 6 హిరోషిమా పట్టణంపై దాడి జరిగిన రోజు. ఆగస్టు 7 జాతీయ చేనేత రోజు సార్. ఇక్కడ జాతీయ చేనేత రోజు సార్. కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం
తొలిసారిగా ఈ 2022 జూలై 28న నుండి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ జరిగితే ఈ టోర్నమెంట్లో ఫస్ట్ స్వర్ణం ఎవరితో స్టార్ట్ అయింది? మీరాబాయి చాను 49 కేజీల యొక్క విభాగంలో లాస్ట్ ఇయర్ టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది, ఇక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. మీరాబాయి చాను, మణిపూర్ స్టేట్. సార్ ప్రధానంగా సార్ ఇక్కడ 2022 4వ ఎడిషన్ ఇక్కడ భారతదేశం ఆల్ సార్ ఇక్కడ ఆల్ ఏంటి సార్ అంటే ప్రధానంగా ఇక్కడ సార్ ఆల్ నజా పేరుతో ఏ రెండు దేశాల మధ్య సైనిక విన్యాసాలు నిర్వహించారు. ఇండియా ఓమన్ మధ్య సార్ విన్యాసాలు చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్స్. ఏ రెండు దేశాలు ఆల్ నజా పేరుతో ఒక ఉమ్మడిగా సైనిక విన్యాసాలు నిర్వహించారు. ఇలాంటి బిడ్డడు ప్రపంచంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తులకు ఫస్ట్ ఉంది. ఈ మధ్య ఇండియా ఇరాన్ నుండి ఎక్కువ చమురు, తర్వాత గతంలో సౌదీ అరేబియా ఉండే సౌదీ అరేబియాను అధిగమించి రష్యా నుండి సెకండ్ ప్లేస్కి వచ్చిన రష్యా ఇప్పుడు సౌదీ అరేబియా థర్డ్ ప్లేస్కి వచ్చింది. జోర్డన్ డెడ్ సీ మృత సముద్రం ఎక్కడే, ఇరాన్ సార్ ఇక్కడ ఓమర్ కయ్యూమ్ అనే పేరుతో ఈ మధ్య ఒక ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో అంతరిక్షంలో పంపించుకుంది. సుప్రీంకోర్టు యొక్క అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రేపు 2022 సంవత్సరం సార్ ఇక్కడ ఆగస్టు 27 నుండి బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి ఎవరు సార్ అంటే ఇక్కడ ఉమేష్ ఉదయ్ లలిత్ కుమార్ సార్ ఇక్కడ ఈయన బాధ్యతలు ఇక్కడ స్వీకరించబోతున్నారు సార్. బాధ్యత ఎన్వి రమణ ప్లేస్. ప్రధానమంత్రి కార్యాలయం డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సార్. ఎవరు సార్ అండి ఇక్కడ? శ్వేతా సింగ్. ఈమె బాధ్యతను ఇక్కడ స్వీకరించబోతున్న సంఘటన. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మనం క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ అమెరికా ఏ రెండు దేశాలకు మెంబర్షిప్ కోసం, ఏ సంస్థలో మెంబర్షిప్ కోసం అమెరికా సెనేట్ను ఆ రెండు దేశాల మధ్య ఇచ్చిన స్వీడన్, ఇక్కడ ఫిన్లాండ్ ఏ సంస్థలో మెంబర్షిప్ కోసం ఇక్కడ అమెరికా మద్దతు ఇచ్చింది ప్రధానంగా సార్ ఇక్కడ ఏ సంస్థలు అన్నప్పుడు నాటో సంస్థలు సార్. ఈ మధ్యన అప్లికేషన్ పెట్టుకున్నా నాకు నాటోలో మెంబర్షిప్ కావాలని. ఈ రెండు దేశాలు కామన్వెల్త్ దేశాలు, కామన్వెల్త్లో ఉన్న కంట్రీస్ 56 కంట్రీస్, 56 దేశాలు. ఈ మధ్య టోగో, గబ్బన్ 2 కంట్రీస్ జాయిన్ కావడంతో 56కి వెళ్ళిపోయింది. క్వాడ్ చతుర్భుజ కూటమి, క్వాడ్లో జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా ఉంటాయి. ఈ మధ్యన సార్ ఇక్కడ 2022 ఆగస్టు 4 నాడు ఒక చంద్రుడి మీదకి రష్యా సహకారంతో చంద్రుడి మీదకి స్పేస్ ఎక్స్ సంస్థ సపోర్ట్తో ఫాల్కన్ 9 రాడర్ రాకెట్ ద్వారా లూనార్ ఆర్బిటర్ను పంపిన దేశం అంటే దక్షిణ కొరియా దేశం సార్. 7వ కంట్రీ.
దక్షిణ కొరియా. బిట్ ఇంపార్టెన్స్ లేటెస్ట్ రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అడుగుతాడు సార్ ఇక్కడి నుంచి. సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానమైన అంశం అంటే కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ స్వర్ణ పథకాన్ని గెలుచుకున్న బజరంగ్ పూనియా కింది వాటిలో ఏ క్రీడాకారుడు? బజరంగ్ పూనియా ఇతను రెజ్లర్ సార్ ఇక్కడ హర్యానా స్టేట్. లాస్ట్ ఇయర్ టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం వచ్చింది ఆయనకి. ఈ ఇయర్ ఇక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. మరో అంశం సార్ ఇక్కడ 2021 సంవత్సరం సార్ ఇక్కడ టోక్యోలో నీరజ్ చోప్రా సార్ ఇక్కడ హర్యానా రాష్ట్రం 87.58 విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చిన రోజు ఆగస్టు 7వ తేదీ. ఆగస్టు 7ను జాతీయ జావలిన్ త్రో డేగా పిలుస్తున్నాం. ఇదే రోజు జాతీయ చేనేత రోజు. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజునే నేతన్న బీమా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆగస్టు 8 జాతీయ నేషన్ క్విట్ ఇండియా మూమెంట్ డే. ఆగస్టు 9 ఆదివాసీ రోజు అంతర్జాతీయ. ఇదే రోజు హిరోషిమా అంటే నాగసాకి పట్టణంపై దాడి జరిగిన రోజు. ఆగస్టు 6 హిరోషిమా పట్టణంపై అమెరికా లిటిల్ బాయ్స్ అనే పేరుతో అణుబాంబు దాడి నిర్వహించిన రోజు. సార్ ప్రధానంగా సార్ ఇక్కడ ఏ ఇయర్లో హిరోషిమా నాగసాకి పైన అమెరికా దాడి చేసిందంటే ఆగస్టు 6, 9 అంటే 1945 సార్. ప్రధానంగా సార్ ఇక్కడ మరో అంశం నూతన సెంట్రల్ విజిలెన్స్ ఆఫీసర్ సివిఎస్ సురేష్ ఎన్ పటేల్ సార్ ఇక్కడ. సురేష్ ఎన్ పటేల్ ఆన్సర్స్ సెంట్రల్ విజిలెన్స్ ప్రధాన కమిషనర్. ప్రముఖుల నియామకాల నుండి గ్యారంటీ బిట్టి నుంచి అడుగుతాడు సార్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్ మన తమిళనాడు రాష్ట్రం సార్ ఇక్కడ. ఎవరు సార్? నల్ల తమ్మి కలై సెల్వి. ఈ నల్ల తమ్మి కలై సెల్వి సార్ ఇక్కడ ఆన్సర్. కలై సెల్వి ఒక ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్, వరల్డ్ చెస్ ఫెడరేషన్ డిప్యూటీ ప్రెసిడెంట్గా. ఆర్కోడి డోర్కోవిచ్ అంటే ఈయన ప్రెసిడెంట్. ఆన్సర్ ఇక్కడ విశ్వనాథన్ ఆనంద్. ఈయన ప్రెసిడెంట్, ఇతనేమో వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథన్ ఆనంద్. సార్ 14వ ఉపరాష్ట్రపతిగా 2022 ఆగస్టు 11 నాడు బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి రాజస్థాన్ స్టేటు వెస్ట్ బెంగాల్ మాజీ గవర్నర్ సార్ ఇక్కడ. ఈయన వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయింది ఎవరు సార్ అంటే ఈమె ఓటమి సార్ ఇక్కడ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్
జగదీప్ ధన్కర్ సార్ ఇక్కడ ఆన్సర్. సువేందు అధికారి అంటే తృణమూల్ కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వెళ్ళిపోయిన వ్యక్తి. సత్యపాల్ మాలిక్ మాజీ గవర్నర్. లా గణేశన్ ఒక స్టేట్ గవర్నర్గా. ఆన్సర్ జగదీప్ ధన్కర్. అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 28 వరకు భారత్ అమెరికా యుద్ధ అభ్యాస్ పేరుతో ఉమ్మడిగా ఎక్కడ సైనిక విన్యాసం త్వరలో నిర్వహించబోతున్నారు అక్టోబర్లో అంటే లాస్ట్ ఇయర్ అలాస్కాలో జరిగింది. ఇయర్ ఉత్తరాఖండ్లో ఔలీ ప్రాంతంలో జరగబోతుంది. ఉత్తరాఖండ్ స్టేట్ 600 మెగావాట్ల యొక్క సోలార్ విద్యుత్తుని ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఎక్కడంటే ఖండువా. ఈ ఖండువా ప్రాంతం ఎక్కడంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈ మధ్యనే నీటిపై తేలియాడే 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను జూలై 30 నాడు ఎక్కడ ప్రారంభించారంటే రామగుండంలో ప్రారంభించారు సార్. అదేవిధంగా సార్ ఇక్కడ రీసెంట్లీ ఒక మిస్ ఇండియా యుఎస్ఏ కిరీటం టైటిల్ సాధించిన ఎన్ఆర్ఐ పర్సన్ ఆర్య వాల్వేకర్ సార్ ఇక్కడ ఆన్సర్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత ఈజీగా అవసరం. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ కరెంట్ అఫైర్స్. ఈ పోటీ పరీక్షల్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే మీకోసమే యాప్ తీసుకోవడం జరిగింది సార్. వేముల సైదులు కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ అకాడమీ క్లాసెస్ని మీరు వినండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేయండి. మన క్లాసెస్ కూడా కొనుగోలు చేయండి. తక్కువ ప్రీమియంతో మీకోసమే పెట్టడం జరిగింది సార్. సార్ ఇక్కడ ప్రధానంగా ఒక లడకు అత్యున్నతమైన పౌర పురస్కారం అందుకున్న వ్యక్తి. ఈరోజు ప్రధానంగా సార్ ఇక్కడ మేజర్గా ఒక లడకు అత్యున్నతమైన పౌర పురస్కారం డీపాల్ నాగం దుష్యన్ అవార్డు గ్రహీత. ఎవరు సార్ యొక్క అవార్డు గ్రహీత పర్సన్ ఇక్కడ? ఈయన దలై లామాకి అవార్డు రావడం జరిగింది సార్. దలై లామా టిబెట్ బౌద్ధ మత గురువు. దలై లామా సరితను ఒక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సార్.